హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కామిక్ కాన్ ఛానల్. మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఈ మధ్య కాలంలో అత్యంత ఈగర్గా వెయిట్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న స్పైడర్-మ్యాన్ లైవ్ యాక్షన్ సిరీస్ మాత్రమే. క్లాసిక్ స్పైడర్-మ్యాన్ సినిమాలకి దీనికి అస్సలు సంబంధం లేదు. ఇది కంప్లీట్ డార్క్, బ్రూటల్ మరియు డిఫరెంట్ యూనివర్స్ లో జరగబోయే కథ. అయితే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవడానికి ముందే అసలు ఈ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం దీని గురించి తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ ఈ క్యారెక్టర్కి సంబంధించిన ఆరిజిన్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ఈ సిరీస్ చూడడానికి ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. పాయింట్ 1, ఇది మన రెగ్యులర్ పీటర్ పార్కర్ కాదు. ఈ సిరీస్లో మనకు కనిపించే హీరో మోడర్న్ వరల్డ్ పీటర్ పార్కర్ కాదు. కథ మొత్తం 1930s కాలంలో, అంటే అమెరికాలో ఆర్థిక మాంద్యం నడుస్తున్న రోజుల్లో జరుగుతుంది. పైగా ఈ లైవ్ యాక్షన్ సిరీస్లో ఒక పెద్ద చేంజ్ చేశారు. కామిక్స్లో అతని పేరు పీటర్ పార్కర్ అయినప్పటికీ ఈ షోలో మాత్రం తన పేరుని బెన్ రైలీగా అని మార్చారు. ఇతను ఒక వయసు పైబడిన లైఫ్ మీద విసిగిపోయిన ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్. సిటీలో జరిగే క్రైమ్స్, గ్యాంగ్స్టర్ గొడవలను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. మన రెగ్యులర్ స్పైడర్ మ్యాన్ లాగా ఇతను జోకులు వేయడు. ఇతను చాలా సీరియస్ అండ్ డార్క్ క్యారెక్టర్ ఇది. పాయింట్ 2, ది లెజెండ్ నికోలస్ కేజ్ కమ్ బ్యాక్. ఈ సిరీస్ కి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ హాలీవుడ్ లెజెండరీ యాక్టర్ నికోలస్ కేజ్ ఇందులో మెయిన్ లీడ్ గా నటించడమే. నిజానికి ఇంటూ ద స్పైడర్ వర్స్ యానిమేషన్ మూవీలో ఈ క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఈయనే. రీసెంట్ గా నికోలస్ కేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సిరీస్ గురించి ఒక క్రేజీ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ షోలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, క్లాసిక్ నోవెల్ సినిమాల్లో లాగే ఒక మంచి సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఉంటుంది. ఇది ఒక పాప్ ఆర్ట్ మాస్టర్ పీస్ లాగా ఉండబోతుందని ఆయన హింట్ ఇచ్చారు. పైగా షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫోటోలు చూస్తే నికోలస్ కేజ్ ఆ లాంగ్ కోట్ మరియు హ్యాట్ వేసుకొని పక్కా నోవెల్ లుక్లో అదరగొట్టేశాడు. పాయింట్ 3, నోవెల్ స్పైడర్ పవర్స్ మరియు వెపన్స్. ఈ నోవెల్ స్పైడర్-మ్యాన్ పవర్స్ విషయానికి వస్తే మన ఆండ్రూ గార్ఫీల్డ్ అండ్ టామ్ హాలండ్ లాగా ఇతనికి హైటెక్ గ్యాజెట్స్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ ఏవీ ఉండవు. ఒక పురాతన స్పైడర్ దేవుడి యొక్క అనుగ్రహం వల్ల ఇతనికి ఆ స్పైడర్-మ్యాన్ పవర్స్ వస్తాయి. అండ్ ఇతనికి ఆర్గానిక్ బ్లాక్ వెబ్స్ కూడా వస్తాయి. అంటే మన టోబీ మాగ్వైర్ స్పైడర్-మ్యాన్కి ఎలా ఆర్గానిక్ వెబ్స్ వస్తాయో ఇతను కూడా ఆర్గానిక్ వెబ్సే వస్తాయి. కాకపోతే అవి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇతని దగ్గర కూడా స్పైడర్ సెన్స్ ఉంటుంది, కానీ అది నార్మల్ స్పైడర్-మ్యాన్ అంత స్ట్రాంగ్గా ఉండదు. అందుకే ఇతను శత్రువుల్ని అంతం చేయడానికి గన్స్ మరియు రివాల్వర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాడు. క్రిమినల్స్ పై ఇతను అస్సలు దయ చూపించడు, అవసరమైతే చంపేస్తాడు కూడా. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్పైడర్-మ్యాన్ రూపంలో ఉన్న పనిషర్ అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే సిరీస్ వెనుకున్న బిగ్ నేమ్స్ అండ్ స్టార్ కాస్ట్. ఈ సిరీస్ని కేవలం అమెజాన్ ప్రైమ్ మాత్రమే కాదు, సోనీ మరియు మార్వెల్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్పైడర్-మ్యాన్ సినిమాలకు ఉన్న ప్రొడ్యూసర్సే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేశారు, కాబట్టి క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాస్టింగ్ విషయానికి వస్తే ఇందులో రాబీ రాబర్ట్సన్ అనే జర్నలిస్ట్ రోల్లో లవాన్వే మోరిస్ నటిస్తున్నాడు. అలాగే మెయిన్ విలన్ రోల్లో ప్రఖ్యాత యాక్టర్ బ్రెండన్ గ్లీసన్ కనిపిస్తున్నాడు. ఇందులో విలన్ క్యారెక్టర్ ఒక పవర్ఫుల్ న్యూయార్క్ మాఫియా డాన్ లాగా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే కలర్స్ లేని ప్రపంచం. ఈ క్యారెక్టర్కి ఉన్న మోస్ట్ ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నోవెల్ స్పైడీ ఉండే యూనివర్స్ మొత్తం కేవలం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది. ఇతనికి కలర్స్ అంటే ఏంటో తెలియదు. ఇంటూ ద స్పైడర్ వర్స్ సినిమాలో అతను రూబిక్స్ క్యూబ్ ని చూసి షాక్ అవ్వడం మనం ఆల్రెడీ చూసేసాం. ఈ లైవ్ యాక్షన్ సినిమాల్లో కూడా ఆ నోవెల్ సినిమాటోగ్రఫీ ఫీల్ తీసుకురావడానికి మేకర్స్ చాలా డార్క్ అండ్ గ్రే షేడ్స్ ని వాడుతున్నారు. ఈ సిరీస్ మనకి 2 టైప్ ఆఫ్ కలర్ ఫార్మాట్ లో అమెజాన్ ప్రైమ్ లో అయితే రిలీజ్ అవబోతుంది. ఒకటి కలర్ లో అండ్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ లో. సో ఇది ఫ్రెండ్స్, స్పైడర్-మ్యాన్ సిరీస్ చూడడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 27న గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. సో నికోలస్ కేజ్ని ఇలాంటి ఒక డార్క్ రోల్లో చూడడానికి మీరు ఎంతవరకు వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీతో పాటు మార్వెల్ మూవీస్ చేసే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఇలా వీడియో పట్టగానే మీకు ఎలా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.